Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from movie Ustad Bhagat Singh. Let's watch. Let's watch it. कम नहीं है ये ఏసీపీ భగత్ ఇందాక రథయాత్ర దగ్గర గొడవ చేసింది నువ్వే అన్నమాట. గొడవ చేసింది నేను కాదు, గొడవ ఆపింది నేను. ఇంటి స్టాఫ్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వరకు నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రాదు. నువ్వెలా వచ్చావు? ప్రళయం పర్మిషన్ తీసుకోదు, వచ్చినప్పుడు మూసుకొని కూర్చోవాలి. భాష బాగుంది, పుస్తకాలు పురాణాలు బాగా చదువుతూ అనుకుంటా. తుపాకుల తోటలు కూడా బాగా పెరుస్తా ఉండే, మన దగ్గర ఆశ్రయిస్తుంటాం. నేను పెంచిన పార్టీని ప్రభుత్వాన్ని కూర్చి కుర్చీ కోసం ఆశపడుతున్నాను. ఆశ అందరికీ ఉంటుంది కానీ అర్హత కొందరికే ఉంటుంది. నువ్వు గుడి దగ్గర కూడా ఆపగలవేమో కానీ నన్ను ఆపలేవు. నేను సీఎం అవుతా, నా కొడుకుని ఎమ్మెల్యే చేస్తాను. ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది జరిగే పండుగ రోజు నువ్వు బందోబస్తుకురా. ఇప్పుడు బో. నా కంఠంలో ప్రాణం ఉండదు, నిన్ను నీ కొడుకుని కుర్చీ కూడా తాకలేదు. ఊరి కొత్తకుండా ఊరొక్కటే కొత్త, ఉద్యోగం కాదు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుస్తుందా? ఇది చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరమైనా వెళ్తా, ఎవడి పీకైనా పట్టు. ఎవరుకున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? భయపడావా? నీకు భయపడాలా? నువ్వు ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తున్నావు, నేను డైరెక్ట్ గా ప్రమాణమే చేస్తున్నాను. మీరు భగత్ సింగ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత చూపిస్తానని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఏ ఎదవనైనా ఏరి పారేస్తానని, నా విధి నిర్వహణలో అడ్డొచ్చిన ఒక్కొక్క చవటకి చుక్కలు చూపిస్తానని దైవ సాక్షిగా ఛాలెంజ్ వస్తా. ఇక నీ ప్రతి నేరానికి అడ్డొస్తా. Start now. ఆ వెల్ఫేర్ మినిస్టర్ తో నేను మాట్లాడతాను. ఒకసారి కాకి చుక్క వేసుకున్నాడు ఏ రాజకీయ నాయకుడికి తల వంచకూడదు. అది నేనైనా ఎవరైనా. నేను తల వంచింది మా మాస్టర్ సార్, ఆశీర్వదించండి. అవి ఎప్పుడు ఉంటాయి కానీ ఏంటి సిటీలో దిగ్గానే సునామీ సృష్టించావట. అదే మాట్లాడాలి సార్. సార్ నాగప్ప భూకంప ప్లాన్ చేశాడు, మీరా పెళ్లి చేసుకోలేదు, పిల్లలు సంపాదించి పెట్టడం యావలేదు. అది ఎవరు ఏం తప్పు చేసినా నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా ఉంటారు. వాళ్ళేమో ఆస్తులు పెంచుకున్నారు, మీరేమో శత్రువులు పెంచుకుంటారు. వాళ్ళ అబ్బాయికి నేర చరిత్ర ఉంది, అందుకే టికెట్ ఇవ్వనన్నాను. చరిత్రహీనులందరిది నేర చరిత్ర. ఆ నాగప్ప సీఎం కుర్చీ కోసం ఏమైనా చేస్తాడు సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్స్ లో. కొన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ప్రజలకు దగ్గరగా ఉండాలని పదవులు ఇచ్చారు. లీడర్ కరెక్ట్ గా ఉంటే క్యాడర్ కరెక్ట్ గా ఉంటుందని
చెప్పావు. ఇదిగో పైన దేవుడున్నాడు, పక్కన నువ్వున్నావు. నాకేంటో భయం. अरे अभी ये कॉल है. మా ఇంటికి వచ్చి మరి మా నాన్నకి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు ఇప్పుడే తెలియాలి. పండగలకి పబ్బాలకి మామూలు తీసుకెళ్లాల్సింది ఆ కొడుకులు. ఇళ్ళకు వచ్చేస్తారా తుపాకు తీసుకుని? ఎవడాడు? 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 अरे रे చెప్పరా? भगत భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. మా నాన్న వేరు, ఈ నల్లతినం వేరే. ओ हो ఈ రేంజ్ ఇది. మేం చిటికిన వేలు కదిపితే చాలు, మీ జీవితాలు మొక్కలవుతాయి. अरे बाबा not that easy dude and you're gone తలసీన గారు పెద్ద చదువుకోలేదు, మీ అగ్రహాన్ని ఆహ్వానిస్తారు. నాకు తెలిసిన భౌతిక శాస్త్రం ప్రకారం ప్రతి లోహానికి ఒక గుణం ఉంటుంది. ఇను గట్టిగా ఉంటది, నాలాగా. దూది మెత్తగా ఉంటది, నా మనస్సులాగా. అదే గాజు, గాజు 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 పగిలే కొద్ది పదునెక్కు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గాజు అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. నీ అందులో సార్ సిక్కులేవు, ఓ ఘనంగా జరుపుకుంటున్నాం. నాకు చందా కావాలి. పిల్లలు బలి తయారు చేసామా? అడిగారు సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామే. పెడర్థాలు ఎత్తుకోనుకో, జై బజరంగ్ బలి అనవచ్చు. బాబుజీ, 3 దినాల నుండి మా ఏరియాలో ఏదో మూమెంట్ స్టార్ట్ అయింది సార్. ఏమైంది? ఎవరో కొత్త వ్యక్తులు మీ అబ్బాయి ఎన్నికి వస్తున్నారు సార్. ओ अभी शायद इनका स्टोरी पता चलेगा ఎంక్వైరీ చేస్తే అస్మల్ రహీం అని తెలిసింది సార్. ఏం పేరున్నా? అస్మల్ రహీం. अजमल रहीम అజ్మల్ రహీం. అజ్మల్ రహీం అందరికి బ్రెయిన్ వాష్ చేసే మాస్టర్ మైండ్. సార్ స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్తే మీ అబ్బాయి హవేలి. ఇదా? ఓకే, సార్ బొట్టు తీసేస్తే బెటర్ సార్. నేను వెళ్తుంది పాత బస్తీ, పాకిస్తాన్. ఇంకా मुझे वो अजमल चाहिए. मुझे भी दीपिका पादुकोण चाहिए. अरे रे रे अजय भाई మర్యాదగా పంపిస్తే తీసుకెళ్తారు, లేదంటే ఈడ్చుకెళ్తా. బక్వాస్ మత్ కర్. ఆ ఏరియాలో కరెంట్ బిల్ తీసుకెళ్లే బకాట్ లేడు, అలాంటిది నా మెహమాన్ని తీసుకెళ్తావా? ఈ
వీటిని ముట్టుకొని సీడి ఉతర్కిది కావు మెట్లు దిగి చూపించు अगर नहीं जाएगा तो साला नंगा नचाऊंगा यहाँ ओ भाई ఇక్కడికి వచ్చినందుకు తరచుగాకే మాసి మాలే సర్ పీछे कर आखिरी बार कह रहा हूँ तला पिच्चू और मासी माल ఇవన్నీ మన దగ్గర తప్పగానే ఇంత దూరం వచ్చి తల దించుకోవడానికి ఆడి మెడల్ వచ్చి తీసుకెళ్ళడానికి అందరికి అవకాశం ఇస్తున్నా రోక్ సకే లో रोक लो सोच लो तुम अकेले हो और हम लोग वो अकेला भारी पड़ेगा వచ్చేవాడిని కాదు గెలికే ముందు ఎవడైనా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాడు నా సమస్య మతంతో కాదు మనిషితో తప్పు చేసిన మనిషితో मुझे उसका सर चाहिए अभी इसी वक्त आजा चल गया मट्टी ना వీళ్ళు నా టార్గెట్ కాదు కాబట్టి కత్తి తెప్పలు ओ पड़ी వాడే నా టార్గెట్ అందుకే బుల్లెట్ దిగి ये बात तो कैसा मारा रे ये भाई का चक्कर नहीं निकला ఇలా भाई चुप हो जा रे बदमाश वालों तुम्हारे एक एक बातों में एक एक खुलेगा मार रहे हो ये भाई क्या कर रहे हो అడిగేసేవాడు సస్తా चल कैसे लग रहा भैया हाँ ठीक ही लग रहा ना हाँ మా ట్రైనింగ్ లో నేర్పించారు సరిగ్గా 7 గుంటికి 3 ఇంచులు ఆ. కట్టు ఇటుగా 3 గుంటలు దింపా ఆ. 20 మినిట్స్ బతుకుతాడు సేఫ్ బేస్ మెనట్ అందుకే మీకు డీల్ ఇస్తున్నా వాడి నుంచి ఇటు తీసుకెళ్ళండి ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుని నమ్మ వాయనం ఉన్న తీరుగా ఎవ్వరం ఉండాలి ఏంటి అందరూ ఆలోచిస్తున్నారు బంపర్ ఆఫర్ ఇస్తే उठ चल चल सही है अब जाके स्टोरी पता चला ఏంట్రా ఇది వాడికి ప్రొడక్షన్ స్టార్ నీ దగ్గర పెట్టే ఫస్ట్ టైం నీలో భయం చూశాను నేను ఫస్ట్ టైం భయపెట్టేవాడిని చూసాను సార్ గట్టి బయల్లో పట్టుకెళ్ళిపోయాడు వాడు బయటికి రాకపోతే మన లింకులన్నీ బయటకు వస్తాయి ओ ఈసారి నువ్వు హాస్పిటల్ పో స్ట్రైట్ గా శివకాశి బ్రదర్స్ హెల్ప్ తీసుకుంటాను సార్ ఇతని క్రైమ్ వేస్ అంతా తన సొంతూరైన నల్లపాడులో ओ అవును సార్ తాళం పుచ్చే ఫ్యామిలీ గత 3 తరాలుగా నల్లనాగప్ప ఫ్యామిలీకి భక్తులుగా ఉన్నారు సార్. నాగప్ప కోసం వాడు చావడానికి చంపడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సూరత్ చేసింది ఏంటా అలా వచ్చేస్తున్నావా గెట్ సెట్ ఇలానే ఉన్నావా త్వరగా రండి మేము వచ్చే వరకు బస్సు ఎక్కుతా సార్ సార్ ఇక్కడే ఉన్నాను వీళ్ళ పేర్లు తాళం శివకాశి బ్రదర్స్ శివ కాశీ. ఈ శివకాశి బ్రదర్స్ అయ్యో. చాలా leaders. నాగపుటి మెయిన్ అనుచరు. మన జరిగిన రథయాత్ర మీద అటాక్ చేశారు. అజ్మల్ రహీం ని విడిపించడానికి ఎంతకైనా తెగిస్తారు. మనం చేస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళే పక్క దేశం పాటలు పాడు ఈసారి మ్యూజిక్ మనం స్టార్ట్ చేద్దాం కమాల్ हाँ కాల్చి పారే కనిపిస్తే కాల్చి పారాయండి hotdesi.com హాట్ న్యూస్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు 4 జవాన్ల హతం. ఇది ఒక న్యూస్ మళ్ళీ మళ్ళీ పడిపోయి
ऐसे लोग हैं ఆ రోజు बेवकूफ। సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఉన్న హీరోయిన్ ఎవరు क्या यार ఆఫీస్ అవర్స్ లో చదువుకున్నాం బాగా మేమోనో భారత మాత భారత మాత భారత अरे रे 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 బ్రదర్స్ ప్లీజ్ ఇలా దేశం గురించి ఎలా? అర్థమైంది సినిమా అవకాశాల కోసం అమలాపురం రాజగుండ్రు చోచేశావు ఎంత తిరిగిన ఒక్క అవకాశం కూడా దొరకల ఊరికెళ్దామంటే ప్రెస్టేజ్ ఊరికెళ్తే డామేజీ హలో ఛార్జీలకి ఇచ్చేస్తాంలే మరి సియాచిన్ లో -40°C లో మనసు గడ్డలు కరగబెట్టుకుని మరి నీళ్లు తాగి Right. అలాంటి సైనికులు ప్రాణాలు పోతే మీకు లెక్కే లేదు. That's true. సైనికుల మీద జోకులా? हाँ సైనికులు ప్రాణాలు తగ్గి సర్జికల్ ఎలా జరిగింది ఏం జరిగింది మాతాకి చెయ్యి అంటానికి మీకు ఏం ప్రాబ్లం? what's the problem? భారత్ మాతాకి जय భారత్ మాతాకి మీరండి ఈ దేశం మీది కదా అలానే మీరు కూడా ఓ భారత్ మాతాకి ఓ భారత్ మాతాకి बट कैसे लोग हैं ऐसे यार बहुत लोग होते हैं बेवकूफ साले। दिमाग ही नहीं है ऐसे लोगों को हो पर यार अभी मजा आ रहा है उसकी पूरी बैंड बजाने के लिए बैक स्टोरीज अभी धमाका हो रही है। Backstory. अब पता चला वो मियाँ भाई क्या वाला सीधा चीज़ गोली था। मारा उसको। गोली मारा 20 मिनट या तो इसको बचा ले या तो इसको ले जाना। कहाँ उसे साइड में ही डाली थी ना और वही उसका एक और भाई सीएम का बेटा उसका एक और बेटा उसका तो हाथ काटा वो हाथ में घुसा दिया वो ये वो ग्लास किया। ना ग्लास मतलब ग्लास टूटता तो पता क्या होता है ये देख ये ले बट I'm liking this मजा आ रहा है बहुत मस्त मजा आ रहा है है I am excited for more scenes meanwhile take care bye bye